సాక్షి దినపత్రికపై పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ ఎవరిని వదిలిపెట్టం అంటూ మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు. నేడు తెలంగాణ భవన్లో తెలంగాణ విద్యార్థి విభాగం నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగపూర్లో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. హాజరైన పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు. పద్మా అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం. కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహం. పద్మా అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. పద్మా అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అవార్డులను ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఉండడానికి చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి గుర్తింపు లేనట్టుగా అనిపిస్తుంది. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేబినెట్ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయం. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలనలో ఉన్న వారికి వైయం ఉందేమో. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇస్తున్నా కూడా మా సిఫార్సులను పట్టించుకోకపోవడం తప్పుపడుతున్నాం. బీజేపీ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. విభజన హామీలు తెలంగాణ ప్రజలు కూడా ట్యాక్సులు కడుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన ట్యాక్సులు కడుతున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తించాల్సిన బాధ్యత 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేబినెట్ మినిస్టర్లపైన ఉంది. regard to the Padma Awards, Telangana has been ignored. First of all, I want to find out whether Narendra Modi's government identifies Telangana as a state or not. Even after more than 10 years formation, it's not getting its stake in regard to the funds in the budgets and also in regard to the respect it has to get. Our Chief Minister Revanth Reddy, comparatively to the Chief Minister KCR in the past, have given lot of respect, and he requested n number of times on the issues like budget and also in regard to the Padma Awards. Ignoring the Padma Awards recommended by the Chief Minister itself looks like the Narendra Modi government is not interested or neither it is recognizing the state of Telangana. I am asking the question to the 2 cabinet ministers, Mr. Bandi Sanjay and Kishan Reddy Garu, and also the other 6 MPs along with them. What is that you are doing once the people have voted to the house? It's your responsibility also to remind the government in the central that there is a state like Telangana and Telangana should be respected and Telangana's interests should be safeguarded. In the coming budget, let's see the Narendra Modi at least recognizes the Telangana and give the stake it has to get, because in the last 10 years, maybe KCR have not respected them, neither KCR have never approached them positively, but we are doing the positive approach to them. This time, I request Narendra Modi and its government to recognize the Telangana. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ అనేక సినిమాల్లో నటించారు అని, బాలకృష్ణ చిన్న వయసులోని లవకుశ సినిమాలు అద్భుతమైన నటన చేశారు. 3 సంవత్సరాలుగా హీరోగా, ప్రజాప్రతినిధిగా, గత 15 సంవత్సరాలుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా వేలాది మందికి క్యాన్సర్ నుండి విముక్తి కల్పించారు. అన్ని రంగాల్లో విశేషమైన సేవలందించిన బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం సంతోషకరం. అందుకే స్వయంగా కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలపడం కోసం బాలకృష్ణ గారికి ఇంటికి వచ్చాను. నా తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు. వారు ఏ రకంగా నటించి అందరినీ అలరించారో మనకందరికీ తెలుసు. వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ, అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ, దానికి అదనంగా గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో
విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో నిజంగా మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది. మంత్రి నారా లోకేష్ విశాఖలో సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు ఆయన హాజరయ్యారు. కాగా ఆ పత్రిక తరపున న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ 2019లో బ్లూ మీడియా పత్రిక తనపై ఓ కథనం రాసిందని, తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు 25 లక్షలు ఖర్చు చేసిందని వార్త రాసిందని, దీనికి సంబంధించి అప్పుడు తాను ఆధారాలు చూపించాలంటూ పత్రికపై లీగల్ నోటీస్ జారీ చేశానని లోకేష్ తెలిపారు. ఈ విలేకరు సమావేశంలో కొన్ని రాజకీయ కీలక వ్యాఖ్యలు చేశారు. పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారం లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్ట్, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని కొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు. అదే రీతిలో ముందరెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తి. రోజు రాజభవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనెటి విందు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్, బొగ్గు మరియు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి, కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్, రాష్ట కేబినెట్ మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, అనేక మంది రాష్ట ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 ఎంపికైన సభ్యులకు గవర్నర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 అవార్డులకు ఎంపికైన సభ్యుల వివరాలు: ప్రత్యేక జీవితకాల సాఫల్య పురస్కారం డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ వ్యక్తిగత విభాగం, దుసర్ల సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణ, అరికపూడి రఘు వికలాంగుల సంక్షేమం, ఎంఎస్ జీవన్జీ దీప్తి ఆటలు మరియు క్రీడలు, పిబి కృష్ణభారతి సంస్కృతి, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు సంస్కృతి సంస్థాగత విభాగం, ధ్రువాన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ పరిరక్షణ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వికలాంగుల సంక్షేమం, ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆటలు మరియు క్రీడలు, సంస్కృతి ఫౌండేషన్ సంస్కృతి.
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న క్రమంలో జనవరి 26న భారతదేశ రిపబ్లిక్ డే నాడు సింగపూర్లోని ఆర్య సమాజ్ ఆడిటోరియంలో జై ఎన్టీఆర్ టీం సింగపూర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా రమణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన నందమూరి తారక రామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ టీడీ జనార్దన్, ప్రముఖ సినీ నటులు శ్రీ ఎం మురళీమోహన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జై ఎన్టీఆర్ టీం సింగపూర్ తరపున శ్రీ రేణుకుమార్ కన్నెగంటి, శ్రీ సురేష్ ముద్దుకూరి, శ్రీ వెంకట భీమనేని, శ్రీ కరుణాకర్ కంటేటిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలంగాణ భవన్లో తెలంగాణ విద్యార్థి విభాగం నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రకాలుగా విద్యారంగాన్ని డెవలప్ చేసుకున్నాం. 294 ఉన్న గురుకులాల నుంచి 1000కి పైగా చేసుకున్నాం. 5 మెడికల్ కాలేజీలను, జిల్లాకు 1 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. 1 ఫారెస్ట్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. యూనివర్సిటీలకు మహనీయుల పేర్లు పెట్టుకున్నాం. ప్రతి ప్రభుత్వ బడిని 7,400 కోట్లతో మన ఊరు మనబడి అనే కార్యక్రమం చేపట్టాం. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 13 నెలలైన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావ దారిద్ర్యం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. 2021లోనే మా ప్రభుత్వం అప్పుడిచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అయినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్దాలు చెబుతున్నారు. 6,47,000కు పైగా నూతన రేషన్ కార్డులు ఇచ్చినా దాన్ని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం చెప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ఎల్లవేళలా నమ్మడానికి ఇది ఎడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. ప్రజలు కాంగ్రెస్ అబద్దాలను తిప్పికొడతారు. త్వరలోనే బీఆర్ఎస్ విద్యార్థి సంఘంకి కొత్త కమిటీలతో పాటు శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు, హత్య చేయబడ్డ రోజు, దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాపు మీరు కలలకు వచ్చి, రాహుల్ గాంధీ కలలకు, సోనియా గాంధీ కలలకు, ప్రియాంక గాంధీ కలలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి. 420 వాదే, 420 झूठे వాదే और 420 दिन. మనం విశాఖ పోలీస్ పేరేడ్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమర యోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందీరా ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. Six continuous.
పురస్కరించుకొని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. నేటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 4 సంక్షేమ పథకాలను ఆదివారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామంలో, ధర్మాసాగర్ మండలం క్యాతంపల్లె గ్రామంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనతో పాటు పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విశేష కృషి జరిపిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ ఎస్ హరీష్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పురస్కారం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ శాంతికుమారి, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ కమిషనర్ ను అభినందించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో పలు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడం, మంచి ఫలితాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ కమిషనర్ డాక్టర్ ఎస్ హరీష్ సేవలకు, ఆయన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేయడం జరిగింది. అదేవిధంగా వివిధ విభాగాలలో కృషి చేసిన 13 మంది అధికారులను కూడా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సత్కరించారు. చీఫ్ సెక్రటరీ ఓఎస్డీకే విద్యాసాగర్, సీనియర్ కన్సల్టెంట్ సర్వేష్ కుమార్లను కూడా గవర్నర్ సత్కరించారు. ప్రభుత్వ పథకాల అమలులో వారు చేసిన సేవలకు గాను ఈ అవార్డులతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి ఇరువురిని అభినందించారు. కడప జిల్లా కడప పట్టణం నందు నబీకోటలోని బ్లూ బెల్ స్కూల్ రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి భారత 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిగా అనుగుణంగా సమాజం పరిరక్షణకై దేహంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగార్జున, సీనియర్ తెలుగు పండిట్ బాలామణి, శ్రావణి, పీఈటీ అరుణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆ భారత రాజ్యాంగాన్ని రచించడానికి పూనుకున్న వాళ్ళు అంబేద్కర్ అని చెప్పుకున్నాము. ఆచరించకపోతే ఎందుకు? గణతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చిందని మనము ఏమేమి దాని వలన తీసుకున్నామని చెప్పి ఆ యొక్క మన భారతదేశంలో నిర్దిష్టించిన రూపంగా, వయసు రూపంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఓటకు కల్పించాలనే ఉద్దేశంతోనూ ఓటకు నిర్మాణం చేసేసినారు, తెలియజేసినారు. ప్రధానంగా స్వాతంత్రము ఉద్యమం చేపట్టి స్వాతంత్రం సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే, గణతంత్ర దినోత్సవం అనేది మన భారతదేశానికి అద్భుతమైన నిర్మాణం రూపంలో చేసిన మహాగ్రంథమే మన భారత రాజ్యాంగం. దీనికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు అంబేద్కర్ గారు కృషి చేసి అందమైన మన భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినారు. దీంట్లో ప్రభుత్వం యొక్క నిర్మాణము, విధానాలు మరియు హక్కులు, విధులు, బాధ్యత, సమానత్వం, స్వేచ్ఛ, బడుగు బలహీన వర్గాలకు ధన పేదరికం మరి కుల మత ఏం సమానం లేకుండా అందరికీ కూడా మన భారత రాజ్యం యొక్క అమూల్యమైన యొక్క ప్రసాదంలాగా ప్రతి ఒక్క పౌరుడికి అందాలనే సంకల్పంతో అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం నిర్మాణం చేశారు. యొక్క విద్యార్థులందరూ కూడా జీవిత విశేషం తెలుసుకొని వారి యొక్క త్యాగమూర్తుల యొక్క అడుగుజాడలు నడిస్తే ఈ పిల్లలు కూడా మన భారతదేశానికి భావి భారత పౌరులు అవుతారని చెప్పి సభనుద్దేశించి ఉపాధ్యాయులు తెలియజేశారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ఘనంగా స్వాగతం పలికారు టీడీపీ, జనసేన, బీజేపీ
నాయకులు, ప్రజాప్రతినిధులు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 2 రైల్వే రక్షణ దళ సిబ్బందికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పథకం ప్రధానం 76 గణతంత్ర దినోత్సవం 2025 సందర్భం విశిష్ట సేవలు అందించేందుకు గాను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే రక్షణ దళాలు విధులను నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సికింద్రాబాద్ దొంతగాని శ్రీనివాసరావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ సెంటర్ మౌలా అలీ పుత్తూరు రవిచంద్రన్ కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పథకం లభించింది. దొంతగాని శ్రీనివాసరావు ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆయన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ లో అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు ప్రధాన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారు. 2010లో కడపలో 3 లక్షల రూపాయల విలువైన 2 దొంగతన కేసులను ఆయన గుర్తించి ముఠా ప్రాబల్యమున్న ప్రాంతంలోని రాజకీయ నాయకులను అరెస్టు చేసి రైల్వే ఆస్తులను కాపాడారు. విజయవాడ, గుంటూరు డిటెక్టివ్ విభాగానికి అధిపతిగా అత్యధిక విలువ గల రైళ్లలో దొంగతనం కేసును పరిష్కరించారు. దొంతగాని శ్రీనివాసరావుని మరియు రవిచంద్రన్ పుత్తూరును ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పథకాన్ని పొందినందుకు మరియు దేశానికి వారి అంకిత భావం మరియు అంకితమైన సేవలను అందించేందుకు వారిని కొనియాడుతూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణ మధ్య రైల్వే 76 గణతంత్ర దినోత్సవాన్ని ఈ రోజు అనగా దక్షిణ మధ్య రైల్వే 76 గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2025న సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జరుపుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన వివిధ బృందాలు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ మరియు స్కాట్స్ అండ్ గైడ్స్ బృందాలు మార్చ్ ఫాస్ట్ లో పాల్గొని జనరల్ మేనేజర్ కు గ్రాండ్ సెల్యూట్ ను సమర్పించాయి. కుప్పం పట్టణం కొత్తపేటలో దళిత యువజన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కన్నన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తపేట నుండి బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కన్నన్ ఆధ్వర్యంలో దళిత యువజన సేవా సంఘం సభ్యులు అంబేద్కర్ చిత్రపటాన్ని చేతబట్టి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు, దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. जोहार